175 ఈ రేంజ్కి వస్తే బై చేసేయండి. ఓకేనా, 176 అయినా పర్లేదు. ఎస్ఎల్ చెప్పేస్తాను బ్రో. ఎస్ఎల్ మీకు అరౌండ్ 12 రూపీస్ అంతే ఉందండి. 185, 186, 190, 192 ఫస్ట్ టార్గెట్ వేసేసుకోండి. హలో తెలుగు డేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఈరోజు D118 ఆఫ్ 10K to 1 lakh ఛాలెంజ్. ఈరోజు అయితే మనం ప్రాఫిట్లోనే ఉన్నామండి. సంబట్ కొంతమంది కాస్ట్ ఆర్ స్మాల్ లాస్లో ఉన్నారు. రీజన్ ఏంటంటే అండి, ఇక్కడ మార్కెట్లోకి వెళ్ళి చూపిస్తానండి. సో మనం 1 మినిట్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాటమ్ చూపిస్తానండి. దెన్ మల్టిపుల్ రేట్స్ ఫస్ట్ మనకు కాస్ట్ కొట్టిందండి. ఈరోజు 4 ట్రేడ్స్ తీసుకున్నాం. సో మార్కెట్ పెద్దగా ఏం లేదు. బట్ 4 ట్రేడ్స్ వల్ల ట్రైలింగ్ స్టాప్ లాసెస్ అనేది మీకు ఫస్ట్ కాస్ట్ కొట్టిందండి. రెండోది ఎస్ఎల్ కొట్టిందండి. మూడోది ఇక్కడ టార్గెట్ కొట్టిందండి. ఈ బాటంలో ఎంట్రీ అండ్ 189 టార్గెట్ అనుకున్నాం, అది కొట్టింది. మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకున్నాం, బాటంలో తీసుకున్నాం, అగైన్ 192 కొట్టింది. సో మనకైతే 2 ట్రేడ్స్ కాస్ట్ అండ్ టార్గెట్స్ కొట్టే, ఒకటి ఎస్ఎల్ ఒకటి స్టాప్ లాస్ కొట్టింది. ఓవరాల్గా 4 ట్రేడ్స్లో మనం కొంతమంది ప్రాఫిట్లో ఉన్నారు, కొంతమంది లాస్లో కూడా ఉన్నారు. రీజన్ ఏంటంటే ట్రైలింగ్ ఎస్ఎల్ అండి. ఇప్పుడు చూడండి, సో కొంతమంది చూపించాను కదా, ఈ 2000 అంటే ప్రాఫిట్ లాస్ పోయి ప్రాఫిట్లకు వచ్చినారు. కొంతమంది కాస్ట్ కొట్టింది. సో 800 లాస్లో ఉన్నారు. శోభా గారు సో కాస్ట్ అరౌండ్ 200 ప్రాఫిట్లో ఉన్నారు. సో కొంతమంది ప్రాఫిట్ టు లాస్ ఆర్ కాస్ట్ ఉన్నారు. రీజన్ ఏంటంటే చెప్పాను కదా, మార్కెట్లో 1:2 ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ కొంతమంది ఏం జరిగిందంటే, ఇక్కడ చూడండి, ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ టార్గెట్ 170 to 200 అనుకున్నాడు. అండ్ ఈ 33 పాయింట్స్ 23 పాయింట్స్ అయితే మూమెంట్ ఇవ్వలేదు మార్కెట్. అండ్ ఇది చూడండి, ఇదే రేంజ్లో మార్కెట్ అనేది తిరిగింది. అండ్ నేనైతే టాప్లో ఇక్కడ బాటంలో ఎంట్రీ తీసుకున్నాను. ప్రీమియమ్స్ కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఈ బాటంలో తీసుకున్నా కానీ ప్రీమియమ్స్ అనేది ఇంత మూవ్ అయినా, 54 పాయింట్లు మూవ్ అయినా, నాకు మూవ్ అయింది జస్ట్ 12 పాయింట్స్, 1:1 మాత్రమే వచ్చింది. ఓకే. అండ్ ట్రైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ దగ్గరకు కూడా రాలేదండి. బట్ ఇది లో బ్రేక్ చేసింది. మీకు ప్రీమియమ్స్ గురించే మాట్లాడుతున్నానండి, మీరు కావాలని చూసుకోండి. ఈ బాటంలో ఎంట్రీ తీసుకున్నానండి, మీరు టైం టు సహా చూసుకోవచ్చు. నేను ఈ బాటంలో ఎంట్రీ తీసుకున్నాను, జస్ట్ 12 పాయింట్స్ మూవ్ అవడానికి వచ్చింది, ఇక్కడ 54 పాయింట్లు మూవ్ అయింది. ఓకే. సో దట్టు డీప్ ఇందామనీస్ కూడా మనకు మూవ్ అవ్వకపోతే మనం ఏం చేస్తామండి, మార్కెట్ అనేది అంత ఇష్యూస్ ఉన్నా మనం ఈరోజు గ్రీన్గానే క్లోజ్ చేస్తాం. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా లైవ్ ట్రేడింగ్ కోర్స్కి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. సో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ వైజ్ ఉంటుంది. ఇలాంటి చెత్త మార్కెట్లో కూడా మీరు ఎన్ని ట్రేడ్లు తీసుకుంటారు, ఎన్ని ట్రేడ్లు లాస్ అయి ఉంటారు, ఎంత లాస్ ఇలాంటి మార్కెట్స్లో మీరు ఫేస్ చేశారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. కిషోర్ గారు, ప్రెసెంట్గా అయితే మనకు అంత మూమెంట్ అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. గ్యాప్ అప్ అయింది కదా, సో డౌన్ సైడ్కి స్టాప్ లాస్ అంటే ఎంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే రావాలని చూస్తున్నాను డౌన్ సైడ్కి. సమ్వాట్ అండి. సో ట్రెండ్ చేంజ్ అవుతుంది అని చెప్పట్లేదు, బట్ సమ్వాట్ లైక్ ఏంటంటే ఎంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగాలి అనే ఎక్స్పెక్టేషన్స్. ఓకే, చూద్దాం. రెడ్ క్యాండిల్ రానియండి, దాన్ని ప్లాన్ చేద్దాం. అదర్వైజ్ సో బై అండ్ డిప్స్ మార్కెట్ ఎలాగో మీకు తెలిసిందే. ఓకే, స్ట్రక్చర్ వైజ్ బై అండ్ డిప్సే ఉంది. అండ్ నిన్న కూడా మనం మార్కెట్ చేసుకున్నప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా ఇదే చెప్పాం. ఓకే, బై అండ్ డిప్స్ అని. మోనికా గారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తానండి. ఓకేనా, నేను ప్యాటర్న్స్ ఫాలో అవుతానండి, కానీ ఆప్షన్ బయింగ్లో ప్యాటర్న్స్ అనేటివి ఏంటంటే స్టాప్ లాస్ పెద్దదైపోతాయండి. సో స్ట్రక్చర్ వైజ్ నేను మాత్రం ట్రేడ్ చేస్తాను. చైన్ అని కాదు, చిన్న చిన్న స్టాప్ లాసెస్ ఉంటే వాటిని కూడా ఫాలో అవుతాను. స్ట్రక్చర్స్ నమ్ముకొని ఎంట్రీస్ వేరే విధంగా తీసుకుంటాను, అంతే. సేమ్. ఓకే, ఎస్ఎల్ హంటింగ్ జరిగింది, మనం టాప్లో పట్టుకున్నాం, దగ్గరికి రాకముందే ఎస్ఎల్ కొట్టేసింది. అదొక బ్యూటిఫుల్ థింగ్. ఓకేనా, ఆప్షన్ బయింగ్లో. ఓకే, కానీ అంత పెద్ద స్టాప్ లాస్ మన బడ్జెట్ కాదు, మన బడ్జెట్ అయితే కాదు. గైస్, మనం ఎక్కడ తీసుకున్నాం గుర్తుందా ట్రేడ్? ఇక్కడ తీసుకున్నాం. ఓకే, అది ఎంత పెరిగింది మనకు, అసలు ఇండెక్స్లో రాకముందే స్టాప్ లాస్ కొట్టేసింది. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్. ఏడ కొట్టామండి మన ట్రేడ్, టాప్లో వెళ్ళింది టార్గెట్. ఓకే, కానీ మనకు వచ్చింది 12 రూపీస్ ఫస్ట్ టార్గెట్ మాత్రమే కొట్టింది. దెన్ వచ్చి కాస్ట్ కొట్టేసింది. అండ్ ఈ లోకి రాకముందే కొట్టేసింది. సూపర్ కదా. ఈ లో చూడండి, 942. ఇది 50% కూడా రాలేదండి, పాపం అండి, అది 50% కూడా రాలేదు. సో అందులోనే మనల్ని కొట్టేసింది. సూపర్ కదా, వండర్ఫుల్. ఆప్షన్ బయింగ్ అలా ఉంటుంది. 175 ఈ రేంజ్కి వస్తే బై చేసేయండి. ఓకేనా, 176 అయినా పర్లేదు.
ఇప్పుడు రెడ్ క్యాండిల్ వస్తే ఓకేనా, ఎక్కేయండి, ప్రాబ్లం లేకుండా. 176 అయినా పర్లేదు, ఆ ఫ్లోలో కొట్టేయండి అంతే. మార్కెట్ ఆర్డర్సే. ఓకే, ఎస్ఎల్ చెప్పేస్తాను, ఎస్ఎల్ మీకు అరౌండ్ 12 రూపీస్ అంతే ఉందండి. 185, 186, 190, 192 ఫస్ట్ టార్గెట్ వేసేసుకోండి. ఇట్స్ పర్ఫెక్ట్ టాప్ గైస్, పర్ఫెక్ట్ టాప్. ఓకే, సో మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ క్యాండిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్. ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్, కాస్ట్ టు కాస్ట్ అండి. గైస్ మీకు గ్రీన్ లోకి వచ్చేస్తారు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, గ్రీన్ లోకి వచ్చేస్తారు. ఈ ఒక్క ట్రేడ్ లోనే గ్రీన్ లోకి వచ్చేసారు. ఓకే, అంత మంచి ట్రేడ్. సో ఇది గైస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.